క్షిపణి ప్రయోగాలు అంటే ఇప్పుడు రకరకాలైనటువంటి దూరపు ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష్యాల్ని అది షిప్పుల మీద వెళ్ళే వాటిని షిప్పుల మీద నుంచి ధ్వంసం చేయడం, నేల మీద నుంచి షిప్పుల్లో వెళ్ళేదాన్ని ధ్వంసం చేయడం, నేల మీద నుంచి ఆకాశంలో దాన్ని ధ్వంసం చేయడం, లేకపోతే సముద్రంలో నుంచి ఒడ్డున దాన్ని ధ్వంసం చేయడం, సముద్రం నుంచి ఆకాశంలో దాన్ని ధ్వంసం చేయడం, ఇట్లాంటిది చేసేవి క్షిపణులు. ఈ క్షిపణులు తయారు చేసినప్పుడు వాటిని టెస్ట్ చేయాలంటే లాంగ్ రేంజ్ గ్యాప్ ఉండాలి. అలాంటిది ఎక్కడుంది భారతదేశంలో అన్నటువంటిది వెరిఫై చేస్తే మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాగాయలంక దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అనువని గుర్తించారు. అక్కడ దాదాపు 8 కిలోమీటర్ల దగ్గర ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి గుల్లల మోద దగ్గర క్షిపణి కేంద్రం పెడితే 8 కిలోమీటర్ల మేర ఏమీ లేరు, జనావాసాలు లేవు కాబట్టి అక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటిది ఆలోచన చేశారు. విభజన చట్టంలో పేర్కొన్నారు. ఆ తర్వాత పరిపాలనా భవనం కట్టారు. ఇప్పుడు